వాళ్ళు బతికేస్తుంటారు, వాళ్ళు విలాసమైనటువంటి జీవితం వాళ్ళు అనుభవిస్తుంటారు. ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలో లేని అంతటి కన్సంప్షన్ ఆ దేశంలో ఉంటుంది. అంటే మనం సగటు భారతీయుడు సంవత్సరానికి 10,000 ఖర్చు పెడితే వాళ్ళు సంవత్సరానికి కనీసం అంటే ఒక 10 లక్షలు ఖర్చు పెడతారు. అంత ఖర్చుతో పెట్టేటువంటి జీవితం అది వాళ్ళది. కాబట్టి వాళ్ళు రేపటి రోజు ఏంటి అని వాళ్ళు చూసుకోరు. ఈ రోజు ఏంటో వాళ్ళు చూసుకుంటారు. 5 రోజులు కష్టపడతారు. కష్టపడిన అదంతా కూడా 2 రోజుల్లో వాళ్ళు కూడా ఇస్తారు దాన్ని. అటువంటి జీవితం ఉన్నటువంటి వాళ్ళకి పెద్ద చదువుకోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒక ఉద్యోగాలు వస్తే దాంతో వెళ్ళిపోయేవాళ్ళు. ఆ ఆ ఉద్యోగాలు కావాల్సినటువంటివి, నాలెడ్జ్ ఉన్నటువంటివి, టెక్నాలజీ పరమైనటువంటి అంశాలు కావచ్చు, లేదా బాగా కష్టపడి పని చేసేటువంటి కొన్ని లో ఎండ్ ఉద్యోగాలు కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు చేసేవాళ్ళు. క్రమేపీ వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు దాన్ని టేక్ ఓవర్ చేస్తారు. అందుకని మన యూనివర్సిటీస్ లో చూస్తే కావచ్చు, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి కావచ్చు, ఎన్విడియా అధినేత జెన్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా చూస్తే కనుక ఏషియా నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన కూడా అంటే భారతీయ మూలాల నుంచి వెళ్ళిన వ్యక్తి కాకపోయినా కానీ కూడా ఆయన కూడా ఏషియా నుంచి వచ్చినటువంటి వ్యక్తి. కాబట్టి ఇవన్నీ కూడా క్రమేపీ వాళ్ళ దేశంలో ఆపర్చునిటీ చూసుకొని వీళ్ళందరూ వెళ్ళారు. వీళ్ళు తెల్ల జాతి వాళ్ళకి క్రమేపీ ఉద్యోగాలు పోవడం అనేది మనం చూసాం. కాబట్టి దానికి వ్యతిరేకంగా వాళ్ళందరూ ఓటు బ్యాంక్ గా తయారయ్యారు. మళ్ళీ మా ఉద్యోగాలు మాకు కావాలి అని ప్రయత్నం చేశారు. గతంలో ఉన్నటువంటి బ్రిక్ అండ్ మోటార్ కంపెనీ పిలుస్తారు. అంటే బ్రిక్ అండ్ మోటార్ కంపెనీ అంటే వాళ్ళకు ఉన్నటువంటి బేసిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి కానీ, లేదా మనకు పవర్ కంపెనీస్, మనకు గతంలో మనకు ఉన్నటువంటి కోల్ బేస్డ్ కంపెనీస్, మనకు థర్మల్ పవర్ ప్లాంట్స్ కావచ్చు, లేదా ఇతరత్ర మనకు ఉన్నటువంటి కంపెనీలు కావచ్చు, ఈ బేసిక్ కన్స్ట్రక్షన్ కంపెనీలు, ఇవన్నీ కూడాను వాళ్ళు తెల్లజాతి వాళ్ళు చూసుకునేవాళ్ళు గతంలో. అవన్నీ క్రమేపీ అవన్నీ కూడాను వెనకబడిపోయి చైనాకి ట్రాన్స్ఫర్ చేయడంతో చైనా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా తయారయ్యేసరికి వీళ్లకు తెల్ల జాతి వాళ్ళకి ఉద్యోగాలు పోయింది. అందుకని మనం చూస్తే కనుక డెమోక్రాట్ సపోర్టర్స్ అందరూ కూడా మనకు కోస్టల్ ఏరియాస్ లో ఉంటారు. అంటే టెక్నాలజీ పరంగా ఉన్నటువంటి, నాలెడ్జ్ పరంగా ఉన్నటువంటి ఎకానమీ వాళ్ళకి ఈస్ట్ కోస్ట్ కావచ్చు, వెస్ట్ కోస్ట్ కావచ్చు. సిలికాన్ వ్యాలీ వెస్ట్ కోస్ట్ లో ఉంటుంది. అలాగే మనకు నాలెడ్జ్ సంబంధించినటువంటిది మనకు అంటే బ్యాంకింగ్ కావచ్చు, ఇతరత్ర మనకు ఏవైతే మనకు నాలెడ్జ్ బేస్డ్ ఈస్ట్ కోస్ట్ లో కూడా ఉంటాయి. ఈ రెండు ప్రాంతాల్లో డెమోక్రాట్స్ ఎక్కువ దాన్ని ఫోకస్ పెట్టారు. వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ఆ దేశం నుంచి పంపించేశారు కంప్లీట్ గా. చైనా కావచ్చు, వియట్నాం, జపాన్ ఇలా ముందు నుంచి చాలా కాలంగా పంపించేశారు. సర్వీసెస్ బేస్డ్, తర్వాత టెక్నాలజీ బేస్డ్ గా వాళ్ళు ఉన్నారు. ఉద్యోగాలు లేని వాళ్ళకందరి సోషల్ సెక్యూరిటీ పేరిట వాళ్ళందరినీ కూడా నోరు మూయించారు. కానీ క్రమేపీ కొంతకాలం అయ్యేసరికి వాళ్లలో మాకు ఉద్యోగాలు లేవు అన్నటువంటి భావన పెరగడంతో వాళ్ళు వీళ్ళకి వ్యతిరేకంగా ఈ ఈస్ట్ కోస్ట్ లో ఉన్నటువంటి ప్రాంతం కాకుండా సెంట్రల్ కోర్ అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను తెల్లజాతి వాళ్ళు డొనాల్డ్ ట్రంప్ లాంటి వ్యక్తిని సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. మాగా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్న దాంట్లో సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. ఇది మనం అర్థం చేసుకోవాలి నేపథ్యం. అందుకని ఆయన వాళ్లకు మళ్ళీ ఉద్యోగాలు వచ్చే దిశగా ప్రయత్నాలు ఆయన మొదలుపెట్టారు. చైనాకు వ్యతిరేకంగా టారిఫ్లు వేయడం, అలాగే మీరు అన్ని అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయండి, అమెరికాలో మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేయకపోతే మీకు ఇంత టారిఫ్లు వేస్తాను, అంత టారిఫ్లు వేస్తాను బెదిరించడం. అంటే ఆయన ఏమనుకుంటున్నాడంటే నేను ఇట్లా టారిఫ్లు వేస్తే బెదిరిస్తే అందరూ మళ్ళీ అమెరికాలో ఫ్యాక్టరీలు పెడతారని అనుకుంటున్నాడు. అలాగే ఆ భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వకుండా అమెరికన్లకు ఉద్యోగాలు ఇవ్వకపోతే టారిఫ్లు వేస్తాను, మీ మీద ఆంక్షలు విధిస్తాను, H1B మూసేస్తాను, ఇవన్నీ బెదిరించడం. ఎందుకంటే వాళ్ళ తెల్ల జాతి వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించాలన్న నెపంతో ఆయన చేస్తున్నాడు ఇవన్నీ కూడా. కానీ ఇక్కడ గిరిధర్ గారు ఇప్పుడు మన సింగరేణి కాలనీస్లో లోపలికి వెళ్ళి బొగ్గు తీసుకురావడం అలాంటి పనులు అయితే ఫిజికల్ శ్రమ చేస్తారు, ఎవరైనా చేస్తారు, అక్కడ వాళ్ళే చేసుకొనివ్వండి, వాళ్ళ కార్మికులకే ఇవ్వనివ్వండి, అది పెద్ద ఇష్యూ కాదు. కానీ ఇది మేధస్సుతో కూడిన వ్యవహారం కదా. ఎంతో కష్టపడి చదువుకుని చేస్తున్న జాబ్స్ని మీరు వెళ్ళిపోండి అని అంటే దానికి సంబంధించిన నాలెడ్జ్ జాబ్ కదా అది ఎవరు చేస్తారు? ఆ మాత్రం ఇది లేకుండా ఎలా చేస్తున్నాడు? రీసెంట్గా ఒక వీడియో వైరల్ అయింది, మీరు కూడా చూసే ఉంటారు. అది మన ఒక రెస్టారెంట్ దగ్గర అనుకుంటా ఒక ఎన్ఆర్ఐ అతన్ని ఒక అక్కడి అమెరికన్ శ్వేతజాతీయుడు ఇండియానా ఇక్కడ ఎందుకున్నారు, మీ దేశం వెళ్ళిపోండి అని అంటూ ఉంటాడు. మనవాడు కొంచెం తెల్లమొహం వేసుకొని చూస్తూ ఉంటాడు కొంచెం కంగారుగా. అంటే ఆ వీడియో బాగా వైరల్ అయింది, మీ దృష్టికి వచ్చే ఉంటుంది అది రీసెంట్గానే. అంటే ఈ రకంగా జనంలో కూడా అది పెర్కులేట్ అవుతుందా ట్రంప్ భావజాలం? ఆ జనాల్లో ఉంది కాబట్టి ట్రంప్ రాగలిగాడు. ఆ విషయం అర్థం చేసుకోవాలి. ఓకే, ప్రజలలో భావజాలం ఉంది కాబట్టి డొనాల్డ్ ట్రంప్ దాన్ని సొమ్ము చేసుకోగలిగాడు. నేను మళ్ళీ అమెరికాని గ్రేట్ చేస్తానంటే అర్థం ఏంటి?
తెల్ల జాతి వాళ్ళకి మళ్ళీ నేను పెద్ద పీట వేస్తాను అని చెప్పడం మనం అర్థం చేసుకోవాలి. అందుకనే ఆ రాజకీయాలు, ఆ పాలిటిక్స్ అలా దాని ఆధారంగానే అతను గెలిచాడు. కానీ ఇక్కడ విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది ఒక అమెరికాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. మనకి ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మన తెలుగు రాష్ట్రాలు తీసుకుందాం. హైదరాబాద్ లో ఈ రోజు మనం కనుక బీహారీలు, బంగాలీలు ఇక్కడ రావడానికి వీలు లేదు అని మనం కనుక ఏదైనా భీష్మించి కూర్చుంటే మన ఐటీ రంగం